గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియో అప్లోడ్ చేసి, బికాస్ ఐ వాజ్ వెరీ బిజీ విత్ మై ఎగ్జామ్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి ఏంటిదంటే రంజాన్ స్పెషల్, కాకపోతే నాకు టైం కుదరలేదు, అందుకని నేను అప్లోడ్ చేయలేదు. సో ది నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి, ఎందుకంటే ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్స్ అనమాట. చాలా చాలా బిజీగా ఉన్నాను నిన్న. అంతా చుట్టాలు, ఫ్రెండ్స్, అలాగే చాలా పనులు, అలా హడావుడిలో ఉన్నాను అనమాట. సో అయితే నిన్న చాలా చాలా స్పెషల్స్ చేశారు. ఏంటిదంటే మామూలుగా 50 మెంబర్స్కి వండారనమాట. 50 మందికి మమ్మీ వండారు. పులావ్, అలాగే గోంగూర, కలియా, రైతా, చికెన్ కర్రీ. అండ్ అలాగే నేనేంటిదంటే కొంతమంది నా స్టూడెంట్స్ని కూడా పిలిచాను, అలాగే నా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. సో ఇట్ వాజ్ వెరీ మెమరబుల్ డే టు మీ. ఇంకా ప్రాసెస్ ఏంటిది, రెసిపీ ఏంటిది అనేది ఇప్పుడు చూసేద్దాం. కాకపోతే ఎప్పుడు ఏముంది, స్టవ్ మీద వండుతా, కాకపోతే కట్టెల పొయ్యి మీద వండితే ఆ రుచే వేరండి. సో వంట మాత్రం నేను ఈసారి మా మమ్మీని అడిగాను, ఇంకా పొయ్యి మీద చేద్దామని చెప్పేసి అడిగితే ఇంకా ఓకే అని చెప్పేసి చేశారు. 1 కిలో నూనె వేయాలండి. మామూలుగా ఫస్ట్ ఏం చేస్తారంటే తీసుకున్న దబ్బరా ఉంటుంది కదా, ఆ దబ్బరాకి ఏం మస అంటకుండా ముందుగానే దానికి నూనె అప్లై చేసుకోవాలి. అప్పుడు నూనె అప్లై చేసినప్పుడు ఆ తర్వాత వాషింగ్కి అదంతా బాగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే మసాలా చెక్కలు, దాల్చిన చెక్క, లవంగాయలు, అలా కార్డమమ్ సీడ్స్, యాలకులు అవి కొన్ని వేసుకోండి, సరిపడా వేసుకోండి. అలాగే 1 కిలో పచ్చిమిరకాయలు, 1/2 కిలో ఉల్లిపాయలు వేయండి, 1/2 కిలో కోసిన ఉల్లిపాయలు వేసుకోండి. ఆ ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత వచ్చేసరికి మమ్మీ ఎప్పుడు చేసినా కానీ క్యాష్యూస్ ఖచ్చితంగా వేస్తారు. క్యాష్యూస్ వేసుకున్న 1/4 కిలో క్యాష్యూస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అది వేగేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ టైమే పట్టింది. మామూలుగా స్టవ్ మీద అయితే ఎక్కువసేపు పట్టేది, కాకపోతే కట్టెల పొయ్యి మీద చేసాం కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది. 1/4 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, వేయించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఎంత బాగుందంటే చాలా స్మెల్, అంటే ఆ ఎన్వైర్న్మెంట్ చాలా బాగా నచ్చేసింది నాకు. ఫ్రెండ్స్, మా చెల్లెలు వాళ్ళు అందరూ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అలాగే నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరూ ఉండేసరికి నాకు చాలా బాగా నచ్చేసింది. అది చూసుకోండి. దానికి సరిపడా కొత్తిమీరను పుదీనా 2 వేసుకున్నాము. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చూసారు కదా, మీరు ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే మాత్రం దాని తర్వాత టొమాటోలు యాడ్ చేసుకోండి. ఒక 1/2 కిలో టమాటాలు వేసుకోండి. 1/2 కిలో టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉంచుకోవాలి. కొబ్బరి పేస్ట్ ఒక 1/4 కిలో వేసుకోవాలి, పచ్చి కొబ్బరి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఏ మెజర్మెంట్తో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అలా 1.5 డబ్బా నీళ్ళు వేయాలన్నమాట. అయితే మేము 4 డబ్బాలు తీసుకున్నాము. 4 డబ్బాలు బియ్యం తీసుకున్నందుకు 6 డబ్బాలు వేసాం. నీళ్ళు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు బాగా ఆ నీళ్ళని తెరలనివ్వండి. అప్పుడే బాగా రుచి అనేది వస్తుంది. ఎటు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి అద్భుతంగా ఉండండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. ఇది నెయ్యి కూడా వేసుకొని, నెయ్యి ఏమో ఒక పావు లీటర్ వేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత ఇది చూసారా ఎలా తెరిలిపోయిందంటే నిమిషాల పాటు అలా మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా నీళ్ళు అనేవి తెరిలిపోతూ ఉంటాయి. అలా బాగా తెరిలిపోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలా బాగా మంచిగా పొయ్యి మీద తెరలనివ్వండి ఆ నీళ్ళని. చూసారా ఎలా తెరిలిపోయినాయి అంటే అసలు నిజంగా నా ఫోన్కి అయితే పొగలు వచ్చేసినాయి, కమ్మేసినాయి. అలా నీళ్ళు బాగా తెరిలిపోవాలన్నమాట. ఆ తెరిలిపోయే సమయంలో ఇంకా మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ని యాడ్ చేయాలండి. నేను చెప్పాను కదా, ఆ 4 డబ్బాల రైస్ బేషన్ అయినాయి అనమాట. మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకొని దాన్ని మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. చూసారా, రైస్ ఉడుకుతుంది. ఆ బియ్యం అనేవి మొత్తం ఆ నీళ్లు పీల్చుకునేంత వరకు ఉంచాలి. ఇదేంటిదంటే ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. నీళ్ళు మాత్రం చెప్పినట్టు చూసి వేసుకోండి, లేదంటే ఎసరు ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. చూసారు కదా, ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ అనేది ఇంకా ఉన్నాయన్నమాట. ఆ వాటర్ అనేవి రైస్లో ఇంకా ఉన్నాయి. సో అవి కూడా ఇంకా పీల్చుకునేలాగా అవి కూడా ఈ నిప్పు గడ్డలు ఉన్నాయి కదా, ఈ నిప్పులు ఉన్నాయి కదా, ఆ నిప్పులు కూడా తీసుకొని వెళ్ళి అలా పైన ప్లేట్ మీద వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ నీటిలో ఉన్న తేమ అదంతా లాగేస్తుందండి.
ఆ వేడికి బాగా కుక్ అవుతుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో అందుకని ఈసారి కట్టెల పొయ్యి మీద చేసాము. ఎంత బాగుందంటే నిజంగా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనం గోంగూర కర్రీ చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే 3 పెద్దలపాయలు, 8 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు, అలాగే ఉప్పు, కారం, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరి పేస్ట్. ముందుగా మీరు ఒక కడాయి తీసుకొని నూనె వేసుకున్న తర్వాత, నూనె కాగిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని వేయించాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత సరిపడా కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సరిపడా కారం, తగిన నీళ్లు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కూరను మగ్గించాలి. ముందుగా కోసి కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను కడిగిన తర్వాత వాటిని వీటిలో యాడ్ చేయాలి. మొత్తం ఆకులను యాడ్ చేసిన తర్వాత ఒకేసారి లేదంటే కొద్దిగా కొంచెం యాడ్ చేసి అలా ఒక 5 నిమిషాల పాటు లేదంటే 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దానికి సరిపడా కల్లుప్పు వేసుకొని గోంగూరను మెదపాలి. అంతే, గోంగూర రెడీ. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరగడంలో చాలా సహాయపడుతుంది. అలాగే గోంగూరలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో వైటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఎవరికైతే మధుమేహం ఉందో వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. గైస్, ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఇది మొత్తం 4 kgs చికెన్. ముందుగా వాటిని మంచిగా క్లీన్ చేసుకు పెట్టుకోండి. అలాగే ఫ్యాట్ అంతా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే ఒక సూటబుల్ వెజల్ తీసుకోండి. ఒక వెజల్ తీసుకొని దానికి సరిపడా నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత 5 పచ్చిమిరకాయలు, 3 పెద్దలపాయలు కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత చిటికెడ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి వేయించండి. దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ ఆ వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. 5 టమాటాలు కట్ చేసినవి ఆ వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఆ ఉడుకుతున్న మిశ్రమానికి ఒక 1/2 లీటర్ పెరుగు, అలాగే సరిపడా కొబ్బరి, కారం, అలాగే కల్లుప్పు సరిపడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పొయ్యి మీద కూరను ఉడికించాలి. మరింత టేస్ట్ కోసం కొత్తిమీర, పుదీనా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఉడికించండి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇంకంతే, మన చికెన్ కర్రీ రెడీ. అలాగే దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేయండి. వావ్, ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్లో ఏంటిదంటే హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఈ చికెన్ తినడం వల్ల మజిల్ అనేది గ్రో అవుతుంది. సో మజిల్ బిల్డ్ చేయడానికి ఇదొక వన్ ఆఫ్ ద సోర్స్. అలాగే చికెన్లో ఏంటిదంటే వైటమిన్ B3, B6, B12, అలాగే జింక్ అండ్ మెగ్నీషియం ఉంటాయి అన్నమాట. ఐరన్ కూడా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే కొంచెం ఒబేస్గా ఉంటారో వాళ్ళు మాత్రం చికెన్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే చికెన్ తినడం వల్ల హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఒబేస్ పేషెంట్స్లో కానీ, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో కానీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటిదంటే ఎప్పుడు సెమీ కుక్డ్ చికెన్ అనేది తినవద్దు. ఎందుకంటే సెమీ కుక్డ్ చికెన్ తినడం వల్ల కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే పూర్తిగా ఉడికిన చికెనే తినాలి. ముందుగా చింతపండు, అలాగే 1 కిలో పచ్చెనపప్పును నానబెట్టి ఉంచుకోవాలి. 1 గంట ముందే నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన పచ్చెనపప్పుని ఉడికించాలి. ఉడికించిన తర్వాత అవి చల్లారాక దాన్ని గ్రైండ్ చేయాలి. ఒక డేక్షాలో సరిపడా నూనె తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసినవి వేసుకొని, అలాగే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
అలాగే తగిన ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు మీ పులుపుకి తగ్గట్టు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించండి. అంతే, ఇంకా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేయండి. అంతే, అయిపోయింది.